హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజూస్ వరల్డ్ 92 నార్త్లో సౌత్ అమ్మాయి. నేను మీ అంజూ శైలేష్. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్గా అయినా సరే పిల్లలైనా పెద్దలైనా చక్కగా ఇష్టపడి తినే ఈ ప్యాన్ కేక్స్ ఎలా చేసుకోవాలో, అది ఎగ్లెస్ ప్యాన్ కేక్స్. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. పిల్లలకైతే డెఫినెట్గా ఇది నచ్చుతుంది, పెద్దవాళ్ళు కూడా తింటారండి. దీంట్లో ఏంటంటే మైదా, షుగర్, ఎగ్స్ అలాంటివి ఏమీ వాడకుండా మనం చక్కగా షుగర్ ఫ్రీగా పెద్దలైనా ఎవరైనా తినేలా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం అయితే ఇలా 2 కప్పుల వరకు గోధుమ పిండి, 1 కప్పు జగీరీ పౌడర్ లేదా బెల్లం, మామూలు బెల్లం ఉంటుంది కదండి, చెన్నై కూడా, అది కానీ 1 కప్ వరకు తీసుకుని, మీకు స్వీట్ ఇంకా ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే తగ్గించవచ్చు. మీ తీపిని తినే దాన్ని బట్టి ఉంటుంది, టేస్ట్ని బట్టి. ఆ తర్వాత ఆ 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు బెల్లానికి 2 అరటిపళ్ళు తీసుకోవాలండి. అంటే మామూలు చిన్నవి ఉంటాయి కదా, అవి కాదు, కొంచెం పెద్ద సైజులో ఉండేవే, మరీ పెద్దగా కాదు, మీడియం ఉంటే సరిపోతుందండి. ఇలా 2 కప్పుల వరకు ఇవి మనం అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా, 1 కప్పు వాటర్ వేసుకుని ముందుగానే కలిపి పెట్టేసుకున్నాను నేను. దాన్ని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్సీ పట్టుకుని, అరటిపళ్ళు కూడా మిక్సీ పట్టి పెట్టాను కదా, దాంట్లో అంతా కలిపేసుకుని ఇలా మొత్తం అంతా కలిసాలి. ఇంకొకసారి మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఇలాగా తీసుకున్న తర్వాత మనం దోశలు అవి ఎలా వేస్తామో అలానే ఇలా ప్యాన్ మీద మీరు కొంచెం చిన్న సైజులో కొంచెం మందంగా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నేనైతే మా పిల్లలకి ఎలా కావాలో అలా, ఒకళ్ళు చిన్నగా కావాలి మరి అంటే, ఒకళ్ళేమో మీడియం సైజులో కావాలి అంటారు. పెద్దవాళ్ళ కోసం అయితే పలుచగా దోశల్లా కూడా వేయచ్చు, అది కూడా చూపిస్తానండి. ఇది ఇలా చిన్న చిన్నగా మనం వేసేసుకుంటే పిల్లలకి ఏంటంటే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అనిపించి వాళ్ళకి తినేటప్పుడు ఎంజాయ్ చేస్తూ తింటారన్నమాట. అదే మనం దోశల్లాగా వేసేసి ఇచ్చేస్తే ఏంటంటే ఎప్పుడు తినే దోశల్లాగానే ఉంది అలా అన్నట్టుగా అనుకుంటారు. అలాగే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. అది బనానా ఫ్లేవర్, బనానా నచ్చే పిల్లలైతే అసలు వదలరు. అలాగే నచ్చని వాళ్ళు తినరా అంటే అలాగేం కాదండి, వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. మా ఇంట్లోనే మా చిన్న పాపకి చాలా ఇష్టం అన్నమాట. పెద్ద పాప బనానా అంత త్వరగా అయితే తినదు. అలాంటిది ఇలా చేసి పెడితే చక్కగా ఎంజాయ్ చేస్తూ తను కూడా తింటుందన్నమాట. అలా పిల్లలు అందరూ ఒకలా ఉండరండి. అందుకోసం అనేసి వాళ్ళకి నచ్చేలా కొంచెం మనం మార్పులు చేస్తూ చేసే వంటలోనే ఇలా చేస్తే వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎప్పుడు బోరింగ్గా కాకుండా ఇలా చేసి ఇవ్వండి. డెఫినెట్గా లంచ్ బాక్స్ అయితే ఖాళీ అయ్యి ఇంటికి వస్తుందన్నమాట. మీకు కనుక ఇది నచ్చితే కనుక తప్పకుండా ఇది షేర్ చేయండి. ఎలా చేశారు ఏంటి అనేసి ఒక కామెంట్ అయితే చేయండి. చూసారు కదండి, ఇలా మనం 3 రకాలుగా, అంటే ఏ సైజులో కావాలి ఎలా కావాలో మనం పెద్దవాళ్ళకైతే ఇలా దోశల్లాగా కొంచెం, అంటే ప్యాన్ కేక్స్, మినీ ప్యాన్ కేక్స్ అని చిన్నగా, లేదు ప్యాన్ కేక్స్ ఇలా కొంచెం పెద్దగా ఇలా కూడా చేసి పెట్టచ్చు అన్నమాట. దీనిపైన ఏంటంటే కొంచెం హనీ యాడ్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. దీన్ని ఇలాగే కాకుండా ఇంకా ఈవినింగ్ కావాలి అనుకుంటే, ఏ మార్నింగ్ అయినా పర్వాలేదు, డిఫరెంట్గా బన్ కేక్స్లో ఉండేలాగా ఇలా అప్పం ప్యాన్లో కూడా మనం చేయొచ్చండి. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితేను. మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇక ఈ తర్వాత ఈ టిప్స్ అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయని నేను అనుకుంటున్నానండి. ఏంటంటే మనం ముందు ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేశాను, షుగర్ ఫ్రీ రోజ్ మిల్క్ మిక్స్ రోబ్స్. అది ఏంటంటే బెల్లంతో చేసింది. మీరు ఒకవేళ చూడకపోతే కనుక అది తప్పకుండా చూడండి. అది మనం ఆ వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఏంటంటే గులాబీ రేకులు, బీట్రూట్ అది వేసాం కదండి, అవన్నీ నేను వాటిని పడేయకుండా ఇలా మిక్సీ వేసుకొని చక్కగా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఏంటంటే దేంట్లో అయినా సరే మనం ఇలా ఫేస్ ప్యాక్లు లేదా అంటే నలుగు పెట్టినట్టుగా పిల్లలకి కానీ ఇలా యూస్ చేస్తే ఏంటంటే చాలా యూజ్ అవుతుందండి. ఇది మంచి కలర్ అయితే మనకి షైనింగ్ అయితే వస్తుందన్నమాట. ఎటువంటి ట్యాన్ ఉన్నా సరే మొత్తం అంతా కూడా స్కిన్ ట్యాన్ రిమూవ్ అయిపోతుందండి దీంతో. మీరే చూడండి, నేను చూపిస్తున్నాను. ఇది ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి తీసుకున్నాను. దాంట్లో ఇలా ఈ బీట్రూట్ను గులాబీ రేకులది మిక్సీ పట్టేసింది కదా, అది వేసేసుకొని ఇంకా వాటర్ అనేది ఏమి
ఏమీ వేయక్కర్లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ మెత్తగా పేస్ట్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఉండే సరిపోతుంది. చక్కగా ఇలా మనం అప్లై చేసేసుకుని ఏంటంటే మీకు ఫేస్కి కావాలంటే ఫేస్ కూడా చేసుకోవచ్చు. నేను హ్యాండ్ వాష్ చేసి చూపిస్తున్నాను, మీరే చూడొచ్చు. 2 హ్యాండ్స్లో ఏది ఎలా అంటే ఒక రకమైన మంచి గ్లోయింగ్ ఉంటుందన్నమాట. చక్కగా సోప్ అనేది యూస్ చేయకుండా ఇది యూస్ చేసి చూస్తే ఎంత మంచి రిజల్ట్ ఉందంటే చాలా బాగుందండి. మీరే చూడండి, నేను ఇది వాష్ చేసిన తర్వాత చూపిస్తాను. ఒక 5 మినిట్స్ మాత్రం ఇది అంటే ఆరేలా కొంచెం సేపు వదిలేయాలన్నమాట. అదంతా డ్రై అయిపోతుంది కదా, అప్పుడు మామూలు వాటర్తో కడిగేసుకోవాలి. చూడండి, నేను ఆరిన తర్వాత వాష్ చేసేసాను. ఇది అప్లై చేసింది ఎలా ఉందో, మామూలుగా ఉన్న హ్యాండ్ ఎలా ఉందో చూడండి. మంచి పింకిష్ కలర్ అనమాట, మంచి గ్లో. ఇది మామూలు లాగే ఉంది కదా, ట్యాన్ ఉంది కొంచెం. అయితే అదొకటి. ఈ తర్వాత నేను అంటే ఆనియన్స్ అవి లేకుండా, వెల్లుల్లి అది లేకుండా మొత్తం థాలీ అంతా ప్రిపేర్ చేసింది ఒక వీడియో పెట్టాను కదా, కొబ్బరి పాలతో చేసిన రైస్. అదేను దాంట్లో వాడిన కొబ్బరి అంతా అయితే పడేయకుండా ఇలా మనం అంటే దాన్ని కొంచెం ఆరబెట్టేసి మొత్తం అంతా డ్రై అయిపోదన్నమాట. ఎండలో కాదండి, ఫ్యాన్ కిందే. బాగా ఆరిపోయిన తర్వాత ఒక బాక్స్లో అది స్టోర్ చేసేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా బీరకాయ కూరలు, ఆనపకాయ కూర లేదా ఏదైనా ఫ్రైలు సాదా కాకుండా పైనుంచి ఈ కొబ్బరి పొడి జల్లేసుకుని కొంచెం ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మనం బిర్యానీ ఆకు, ఆ తర్వాత కొంచెం ధనియాలు కూడా వేసాం కదా ఆ కొబ్బరి పాలు తీసేటప్పుడు. దాని గురించి ఇంకా ఫ్లేవర్ ఉంటుందన్నమాట దాంట్లో, చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి, ఏది కూడా వేస్ట్ చేయకూడదు కదండి, అందుకోసం అనేసి ఈ టిప్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రోజుల్లో అందరూ కుక్కర్లో రైస్ చేయడం అనేది ఒక కామన్ థింగ్ అయిపోయిందండి. అలా కాకుండా మనం ఇలా ముందు మమ్మీ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు, అమ్మమ్మలు నాన్నమ్మలు అలా మనం వార్చి గంజి విడిగా తీసి పిల్లలకి ఒక నెల రోజుల పాటు ఇచ్చి చూడండి. మనం కూడా తాగితే చాలా మంచిదండి. దీంతో ఏంటి ఉపయోగాలు అంటే, ఈ గంజి విడిగా తాగడం వల్ల ఒక గ్లాస్ వరకు ఆడవాళ్ళకి తెల్లబట్ట సమస్య ఉంటుంది కదండి, ఆ సమస్య అయితే చక్కగా ఎటువంటి మందులు వాడిన వాళ్ళకి తగ్గని వాళ్ళకి కూడా తగ్గుతుందండి. ఆ తర్వాత ఇక పిల్లలకి కావాల్సిన పోషకాలు అన్నీ దొరుకుతాయి వీటిలో. ఎందుకంటే రైస్ అందరు పిల్లలు ఒకలాగే తినరు కదండి. ఒకవేళ అది తిన్నారు, అది మనకి వాళ్ళకి సరిపోదు అనిపిస్తుంది చూసారా, అలా కాకుండా కొంచెం ఆ ఫీలింగ్ పూర్తిగా పొట్టంతా నింపేమో అనిపించాలి, మనకి కూడా ఆ ఫీలింగ్ రావాలి అంటే ఒక గ్లాస్ వరకు ఇలా అన్నం అంతా తినేసిన తర్వాత ఒక గ్లాస్ వరకు పట్టించండి. శుభ్రంగా పిల్లలకైతే అన్ని రకాల పోషకాలు అందుతాయి. ఇంకొకటి, కుక్కర్లో వండటం వల్ల ఏంటంటే నష్టం జరుగుతుంది. దాంట్లో ఉండిపోయే పూర్తి ఆ షుగర్ కంటెంట్ అంతా కూడా ఉండిపోయి మనం షుగర్ ఉన్న వాళ్ళకి అన్నం పెడితే అది ఇంకా ఎక్కువ ప్రమాదం అండి. ఎవరికి షుగర్ అందాలో వాళ్ళకి అందదు. ఇక అందరికీ సమానంగా తినేయడం వల్ల దాంట్లో ఏంటంటే అవసరం లేని వాళ్ళకి కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతాయి అన్నమాట. ఒకవేళ మీరు ఎవరైనా డైట్ చేస్తున్నారు అనుకుంటే రైస్ అంతా కూడా తీసేసి ఓన్లీ వాటర్ ఒక గ్లాస్ వరకు తీసుకుంటే కూడా సరిపోతుందండి. మంచి ఫీలింగ్ ఉంటుంది. ఈ ఎండాకాలాల్లో అయితే కనుక వడదెబ్బ సమస్య నుంచి తప్పించుకోవడానికి మంచి డ్రింక్ అని చెప్పొచ్చండి. రకరకాల డ్రింక్లు, జ్యూస్లు తాగలేని వాళ్ళు ఇదైతే ప్రిపేర్ చేసుకొని చక్కగా తాగొచ్చు. చాలా బెనిఫిట్స్ ఉంటాయండి, మీరు ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.